హలో అండి, నేను మీ డాక్టర్ కార్తిక్. ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి మనం ఇప్పుడు స్కూల్స్ జాయిన్ చేస్తాం కాబట్టి యూజువల్గా మనకి కంప్లైంట్ వస్తుంది, మీ బాబు పక్కన బాబుని లేకపోతే పాపను కొరుకుతున్నారు, కొడుతున్నారు, పద్దాక గిచ్చుతున్నారు. సో ఈ కంప్లైంట్స్ నేను లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఒక ఓపీలో చూశాను. ఒక స్కూల్ నుంచి బయటికి పంపించారు ఒక పాపని. అంటే డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకురండి, ఇఫ్ షీఈ్ ఆల్ ఓకే అయితేనే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఆ పాప పక్కన పిల్లల్ని కొట్టడం కానీ గిచ్చడం కానీ ఆ రోజు కొంచెం ఎక్కువ అవడం వల్ల. సో ఓవరాల్ గా పాప అంతా ఓకే, డెవలప్మెంటల్ అంతా ఓకే. అసలు ఇది ఎందుకు చేస్తారు? పిల్లలకి యూజువల్ గా ఇది ఒక అలవాటు లాగా తయారవుతుంది. వాళ్ళకి తెలియదండి కొట్టడం వల్ల పక్కన వాళ్ళకి పెయిన్ వస్తుందని కానీ, వాళ్ళు హర్ట్ అవుతారు కానీ వాళ్ళకి తెలుసుకునే వయసు కాదు. కొంతమంది ఏమో ఆ టీతింగ్ వల్ల, అంటే దురద వల్ల ఒక్కోసారి పక్కన కొరికి ఒక్కోసారి అదొక ఆటకాయితనంగా తయారవుతుంది. దీనికి యూజువల్ గా పెద్ద భయపడాల్సిందేం లేదు. ట్రీట్మెంట్ వల్ల వచ్చి పిల్లలకి తెలియాలి, అంటే దీన్ని ఇలా చేయడం వల్ల పక్కన వాళ్ళు హర్ట్ అవుతారు, ఇది బ్యాడ్ బిహేవియర్, ఇది పేరెంటల్ ఎడ్యుకేషన్ వల్ల వచ్చిందే తప్ప దీంట్లో మనం అగ్రెసివ్గా ఫైట్ చేసి వాళ్ళని కొట్టడం కానీ, లేకపోతే దాన్ని హర్ట్ చేయడం కానీ, లేదా వాడు సెల్ఫ్ హర్ట్ చేసుకునేది కానీ చేయకూడదు. సో ఇది ఇట్స్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఇట్ విల్ గ్రో నార్మల్గానే తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.